పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో అంబేద్కర్ సెంటర్లో ది భీమవరం ట్యాక్సీ ఓనర్స్ అండ్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గణపతి నవరాత్రి మహోత్సవాలు భాగంగా అఖండ అన్న సమారాధన నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన సీనియర్ నాయకులు ఆకుల శ్రీనివాసు మాట్లాడుతూ గత కొద్ది సంవత్సరాలుగా వినాయక చవితి అన్న సమారాధన నిర్వహిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో వీరవల్లి అజయ్, భగవన్ నారాయణ, పూర్ణ, వెంకటరత్నం, మధు, యేసురాజు తదితరులు అన్న సమారాధన కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. శ్రీ విజయ గణపతి స్వామి ఆలయ ప్రసాదం స్వీకరించవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. మరి భక్తులందరూ లైన్ లో ఉండాలండి. వినాయక చవితి సందర్భంగా అఖండ అన్న సమారాధన జరుగుతున్నది. కావున భక్తులందరూ విచ్చేసి స్వామివారు అన్న ప్రసాద మీకు ఎంతెంత కావాలో అది వడ్డించుకోండి. అన్న ప్రసాద నాయుడుగా చేయరాదు. అన్నం పరబ్రహ్మ స్వరూపం అన్న ప్రసాద నాయుడు అక్కడ సమాధాన కొనసాగుతున్నదండి. కావున భక్తులందరూ విశ్వాసం స్వామివారు అన్న ప్రసాదాన్ని స్వీకరించవలసిందిగా కోరుతున్నాం. అన్నం పరబ్రహ్మ అంటే ఎక్కడ కూడా 2 కౌంటర్లు ఉన్నాయండి. అన్న ప్రసాదాన్ని స్వీకరించవలసిందిగా కోరుతున్నాం. భక్తులందరూ విచ్చేసి స్వామివారి తీర్థ ప్రసాదాన్ని స్వీకరించవలసిందిగా కోరుతున్నాం. 25 సంవత్సరాలుగా ఇటు 2 టౌన్ ట్యాక్సీ స్టాండ్ కాలుగట్టుని ఏర్పాటు చేయడం జరిగింది. అప్పటి నుంచి ఈ వరసిద్ధి వినాయక ఉత్సవాలు కానీ శ్రీరామోత్సవాలు కానీ ఘనంగా చేస్తూ ఉంటాము. అలాగే అందులో భాగంగా ఈ స్టాండ్లు విజయ గణపతి ఆలయం ఒకటి నిర్మించడం జరిగింది 4 సంవత్సరాల క్రితం. అప్పటి నుంచి కూడా అక్కడ అన్న సమారాధన జరుపుకుంటున్నాం. మా దాతల సహకారంతో, మా యూనియన్ సహకారంతో సుమారు 10,000 మందికి భోజనాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇదంతా ఆ స్వామివారి ఆశీస్సులు అందరికీ ఉండాలని, రాష్ట్రం బాగుండాలని, అందరూ సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ అవకాశం ఇచ్చారు. 2 టౌన్ ట్యాక్సీ స్టాండ్ భీమవరం 2 టౌన్ ట్యాక్సీ స్టాండ్ నిర్మించిన శ్రీ విజయ గణపతి ఆలయం నందు ఇది 4వ వార్షికోత్సవం. ఈ 4వ వార్షిక నవరాత్రులు మేము అంతంగా ఈరోజు అక్కడ అన్న సమారాధన జరగబడుతుంది. 10,000 మంది సుమారు. వాటిలో భక్తులందరూ సహకారంతో మేము ఈ కార్యక్రమం చేస్తున్నాము.